హాయ్ ఫ్రెండ్స్, గుణం తాడేపత్రిలోని పెన్నాది తీరాన్ని వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలయం గురించి చెప్పాలనుకుంటే ఇది ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శివుడు బుగ్గ రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఇప్పుడు కార్తీకాలలో భక్తులకి చాలా ఉంటుంది. అందుకు క్యూ లైన్లు చూడండి ఎలా ఏర్పాటు చేశారో. చాలా దూరం నుంచి మొత్తం కట్టెల పాతి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులందరూ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. బయట పరమేశ్వరుని లింగం పెట్టారు. ఇక్కడే బయట టెంకాయలు కొట్టాము. అలాగే ఇక్కడ పడగ కింద విఘ్నేశ్వరుడు, మాల ధరించిన స్వాములు చిందులేస్తున్నారు. ఇక్కడ తప్పెట్లు మేళాల నడుమ కార్తీక పౌర్ణమి దీపాలు ఎత్తుకుని గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. కార్తీకాలలో శివుని ఆలయం ముందు ఒక దీపం పెట్టినా ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది అంటారు. చూడండి ఎన్ని దీపాలు పెడుతున్నారు. గుడి చుట్టుకారం దీపాలు పెడుతున్నారు. అలాగే ఇక్కడ చూడండి శివుణ్ణి రుద్రాక్షలతో అలంకరించారు. కాదు రుద్రాక్షలే శివుని రూపంలో అలంకరించారు. చాలా అద్భుతంగా ఉంది కదా. గుడి మొత్తం విద్యుత్ దీపాలు మరియు పూలు ఇలా చాలా వాటితో అందంగా అలంకరించారు, డెకరేషన్ చేశారు. ఇప్పుడు ఇక స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ ఆలయం ముందు ధ్వజస్తంభం, నందీశ్వరుడు, దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. పార్వతీ పరమేశ్వరు ఇద్దరు దర్శనం చేసుకున్నాము. కార్తీక పౌర్ణమి దీపాలను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ నందీశ్వరుని ముందు దించుతున్నారు పళ్ళ్యాలను.